హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి చెందుతుంది. ఓకే, మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఈసారి వెంకటగిరిలో తెలుగుదేశం గెలుస్తుంది. ఈజీ గెలిస్తే టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీగా గెలిచిపోద్ది. ఈజీగా అందరిని తరిమేసుకున్నాడు ఆయనే. ఎవరు క్యాండిడేట్ తరిమేసుకున్నాడు అందరినీ. ఓకే, సో ఈసారి అయితే ఈజీ గెలుస్తారంటారు. ఈజీ గెలుస్తుంది. ఈసారి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు ఇస్తేనే అభివృద్ధి అవుతుంది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అరాజకీయ పాలన అయిపోయింది. అరాచక పాలన అయిపోయిందా? ఓకే, అరాచక పాలన అంటే ఏంటి? అరాజకీయ పాలన అంటే కేసులు పెట్టడం ఇంకేమైనా ఉన్నాయంటారా? అభివృద్ధి వెనక బారేసి కుంటిపరిచేసి ఓకే, ఏదో ఎస్సీ కార్పొరేషన్ డబ్బులంతా బట్టలు నొక్కి జనాన్ని మరిపించి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం వేలి వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటున్నారు అంతే తప్ప అభివృద్ధి అనేది నిల్. ఓకే, ఎక్కడ రోడ్లు గుంటలు ఎక్కడ పట్టిన కనీసం అభివృద్ధి అనేది పక్కన పారేసి ఓకే. వచ్చిన డబ్బులు కార్పొరేషన్ డబ్బులు బట్టలు నొక్కుతున్నారు తప్ప మాయలాడే మాటలు చెప్పి పరిపాలన చేస్తాం. ఈ మాయలాడే మాటలు దౌర్జన్యం పోవాలంటే చంద్రబాబు నాయుడు కావచ్చు. మరి సార్ వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఎక్కడికి వెళ్ళి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఈజీగా గెలుస్తారా? 100%. 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? అప్పుడు నాకు నచ్చింది. పిల్లకాయల చదువు బాగుంది, ఓకే. ఎడ్యుకేషన్ పరంగా బాగుంది, ఓకే. అదే నచ్చింది. మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఫైట్ ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంటది. టఫ్ అయి ఉంటుందా? ఓకే సార్, ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? నా అభిమానం అది. అభిమానం. ఓకే, మరి సార్ వెంకటగిరిలో ఎలా ఉంటారు? అదే ఇప్పుడు అతను చెప్పాడు కదా, టఫ్ ఫైటా? టఫ్ ఫైట్. ఓకే సార్, మేము లేపాక్షి టీవీ వస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? వర్తబుల్ క్యాండిడేట్ కాబట్టి. ఓకే, సరే వెంకటగిరిలో ఎవరొచ్చే అవకాశం ఉంది? ఉరువళ్ళే రావచ్చు. ఈజీ గెలుస్తారా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ ఉండొచ్చు కొద్దిగా. ఓకే సార్, ఏం పేరు సార్ మీ పేరు? ఆకాష్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఆయన ఒక ఛాన్స్ అడిగాడు, ఇచ్చేసారు, అయిపోయింది. ఓకే, ఇంకా కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ సీనియర్ కి ఇవ్వాలని. ఓకే, మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఉరుకొండ కన్ఫర్మ్. కన్ఫామా? ఈజీ గెలుస్తారా? ఈజీగా. ఓకే, జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ఓకే, పథకాలు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి? ఈసారి వైసీపీ ఉంటుందండి. వైసీపీ ఈజీ గెలుస్తారంటారా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? అంటే కొంచెం టఫ్ ఉంటది. అదే ఖచ్చితంగా గెలుపు అయితే వైసీపీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే మా అందరికి పేదవాళ్ళకి అందరికి పథకాలు ఇస్తాడు కాబట్టి ఓకే, దాని వల్ల అంతే. అంటే ఉన్నోళ్ళకి కాకుండా పేదవాళ్ళకి అందరికి అందుతున్నాయి కాబట్టి ఫలితాలన్నీ అందరికి అందుతున్నాయి ఫలితాలన్నీ. దాని వల్ల బాగుంటది అనుకుంటాను. అదే పిలిచి మా అబ్బాయికి వచ్చింది. ఓకే, ఇంకో మాకు రైతు భరోసా వచ్చింది. దాని వల్ల మరి ఈసారి ఇక్కడ వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇక్కడ టక్కఫర్గా ఉండదు. టక్కఫర్ ఎవరనేది చెప్పేదానికి లేదు. చెప్పలేరు. ఓకే, ఎవరనేది కరెక్ట్ గా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇద్దరికి సమానంగా ఉన్నారు. అవును. చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ వెంకటగిరిలో వెంకటగిరి రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగున్నాయి. ఓకే, ఏదో నమ్మకం చెప్పలేరు. ఓకే, ఏం పేరు సార్ గురుగారు? చెప్పండి, ఏం పేరు మీ పేరు? ఆ పేరు రవీంద్ర. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సార్? మాకు టీడీపీ వస్తే బాగుంటది. అభివృద్ధి కోసం. అభివృద్ధి. ఓకే, పిల్లకాయలు ఉద్యోగాలకు డిఎస్సీలు ఏమీ లేదు కదా ఆయన. అవన్నీ ముందు చూపులో ఉంటాడు కాబట్టి అయినా భవిష్యత్తు ఉండాలి కదా. ఓకే, భవిష్యత్తు కోసం బాగుండాలనేది మా కోరిక. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు వెంకటగిరిలో? ఇంట్లో కూడా అదే రావచ్చు, ఆల్మోస్ట్ మొత్తం అదే రావచ్చు. ఆల్మోస్ట్ అదే వార్తలు ఇదే వాటర్ బట్టి. ఓకే, ఓకే. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటాడు. అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైనా కావాలి. అభివృద్ధి కావాలి మనకి. ఓకే, ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? గట్టిగా ఉంటది. ఇద్దరికి గట్టిగా ఉంటుంది. ఇద్దరికి గట్టిగా ఉంటది. మొన్నటి వరకు వన్ సైడ్ ఉన్నది, ఈసారి ఇద్దరికి గట్టిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చంద్రబాబు నాయుడు సార్. ఎందుకని సార్? అభివృద్ధి బాగుంటుంది. అభివృద్ధి బాగుంటుంది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ వెంకటగిరిలో? సారి 99% తెలుగుదేశమే తెలుగుదేశం విన్నింగ్ అవుతుంది. విన్నింగ్. ఓకే,
ఎందుకని అంటారు? ఆయన చేసినప్పుడు అభివృద్ధి పనులు అట్లా ఉన్నాయి. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి ఈసారి టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసారు కదా, ఎలా ఉంటుంది వెంకటగిరిలో? వెంకటగిరిలో తెలుగుదేశం వస్తుంది. రామకృష్ణ గారా? అవును సార్, ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుందా? ఈజీగా గెలుస్తుంది. ఈజీ గెలుస్తుంది. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు వెంకటస్వామి, ఎక్స్ ఎంపీటీసీ. ఓకే, ఎలా ఉంది సార్ వెంకటగిరిలో? ఎండగిరిలో ఇక్కడ ప్యాన్ బాగుంది సార్. ఫ్యాన్ బాగుంది. ఓకే. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చూసేస్తారు కానీ ఉమ్, నియంత పాలన చూసారు. గ్రామాలలో నియంత ఉంటాడు, ఒకడు ఉంటాడు, వాడు చుట్టే తిరగాలి ప్రజలందరూ. ఉమ్, ఈ సచివాలయాలు పెట్టారు, వాలంటీర్లు పెట్టారు. పేద ప్రజలకు ఉపయోగపడింది ప్రభుత్వం. ఓకే. అంటే మాలాంటి సోటాల లీడర్లకి ఉపయోగపడదు. ఉమ్, ఎందుకంటే రోడ్లు డొంకలు మట్టి పోసుకొని సంపాదించుకునే వాళ్ళకి ఉపయోగపడదు. ఉమ్. నిరుపేదలైన వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్ అది. ఇప్పుడు కూడా నడుతున్నాడు కదా, మట్టి తోలుకుండా మట్టి చేలను తీస్తే ఒక ట్రక్ కింద ఇవ్వాలని రాజకీయ నాయకులు వదిలి చేస్తాను కదా. సొమ్మాదంతా వాడు కావాలి, ఎక్కడ గ్రామాలలో లేదు. ఇళ్ళల్లో ఉండొచ్చు, అది మనకి చెప్పలేము. మట్టి తీసేది గ్రామాలలో కదండి ఎక్కువ. ఆడ మట్టి పని ఉంటే తీయడానికి వాడు చెప్పడానికి కళ్ళు చెప్పినట్టున్నాడు. పనులు లేనప్పుడు పనులు ఎట్లా వస్తాయి? అదే పనులు, రోడ్లు బాగాలేదు, పనులు లేవు, ఇసుక లేదు. వేశారు సార్, గ్రామాలలో వేశారు. ఇసుక లేదు అన్నారు, చాలా ఇబ్బంది పడుతుంది అన్నారు. అతనోడు ఎన్నో చెప్తాడు. అయ్యా ఎస్సీ ఎస్టీలకి బాగా జరిగింది సార్. అంటే ప్రభుత్వం రావాలంటే అందరినీ సమానంగా చూడాలి, అందరూ ఓట్లు వస్తాయి కదా. ఓన్లీ ఎస్సీ ఎస్టీలో సార్ ఇప్పుడు 74 సంవత్సరాలు అయినా అట్టడుగు ప్రజలు వీళ్ళు చైతన్యవంతం అయితేనే దేశం బాగుపడుతుంది. ఈడు వాడింటికాడ బర్రెలు మేస్తా ఓడ అమెరికాలో చదువుతుంది, ఈడెప్పుడు బాగుపడుతుంది. అట్లా ప్రభుత్వానికి ఎస్ఎస్టీ బాగా. ఈసారి వెంకటగిరిలో ఎలా ఉండదు? ఫైట్ ఈజీ ఉండదా, టఫ్ ఉండదా? ఈజీ సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకని? అభివృద్ధి లేదు ఇక్కడ. అభివృద్ధి లేదా? నేను నేస్తాను, నేను మా వర్క్లంతా ఖాళీగా ఉన్నావు. టాప్ మేస్తారా మీరు? టైప్ వేస్తుంది, అభివృద్ధి లేదు. ఓకే. చంద్రబాబు నాయుడు ఇస్తే అభివృద్ధి ఉంటుంది, చదువు యువత జాబులు ఉంటుంది. ఓకే. ఇసుక వచ్చి 2,000 పలిసి 7,000 అయింది సార్. 2,000 7,000 అయిందా? 7,000 అయింది. పవన్ ఎట్టేసి కొన్ని కడతారు, మాకు 1,000 రూపాయలు కూలి ఎట్టేస్తారు, లేబర్ పని లేదు. బాగాలం చేయదు. ఒరే మంచి పరిపాలన చేస్తే బాగుంటది, అభివృద్ధి లేదు సార్. మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? వెంకటగిరి ముఖాలు బాగుంది, తెలుగు వస్తాను, నమ్మకం మాకేం పైన ఓడిస్తాను. వీడాని వాటాని అభివృద్ధి చేసేవాడు ఉండాలి మనకు. ఓకే. కదా, సిమెంట్ చూస్తే 500 రూపాయలు బస్తా, 2,000 రూపాయలు ఇసుక చూస్తే 6,000 అయిపోయింది. అభివృద్ధి లేదు. కాపీ మేస్తుంది, 10-15 మంది కూలీలు, వాళ్ళు వర్క్ లేదు. నేను ఒక మేస్త్రి కోటి కింద చేయలేను. ఏం సార్ నీకు నేను పని చెప్పాను, నా చిన్న పిల్లలు వచ్చి. అభివృద్ధి లేదు సార్. మరి పథకాలు ఇస్తున్నారు కదా? పథకాలు ఏం పథకాలు? నేను ఓరో పని 2,000 సంపాదిస్తా, నాకెందుకు పథకాలు? చేస్తావు, ఆటోడికి 10,000, మంగళోడికి 10,000, బండి 10,000 ఎందుకు చేస్తావు? మంచిదని పెట్టు, అభివృద్ధి చేయి. పథకాలు కూడా అదే సోంబేతం అయిపోతుంది. పథకాలు ఎందుకు? పని ఉంటే కష్టపడతాం. కరెంట్ భయ్యా, మనకి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో నా ఒపీనియన్ వచ్చేసి మనకి జగన్మోహన్ రెడ్డి వస్తేనే డెవలప్మెంట్, ఉండకపోయినా పథకాలన్నా అవసరం. లిస్ట్ డెవలప్మెంట్ అయితే ఉండదు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏపీ గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు. కానీ పథకాలు అయితే ప్రతి ఒక్క పేదవానికి అందుతున్నాయి కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని నా అభిప్రాయం. ఓకే. మరి సరే వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వెంకటగిరిలో వెంకటగిరికి వచ్చేసరికి మనకి కొరగొండల గారు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మనకి వెంకటగిరి నియోజకవర్గానికి కొరగొండల గారు రావచ్చు అని నా అభిప్రాయం. అంటే అభివృద్ధి లేదా అంటున్నారు కదా, మళ్ళీ ఈయన వస్తే అభివృద్ధి జరుగుతుంటారా? కొరగొండల గారు అప్పులు చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంది అన్నారు కదా, అప్పులు చేసి పథకాలు ఇస్తున్నారు. రేపు పొద్దున్న అప్పులు తీర్చాలంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉంటేనే కదా అప్పులు తీర్చా. అంటే అప్పులు చేస్తున్నారు కాబట్టి ఇంకా వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇంకా ఎక్కువ అప్పులు చేసే అవకాశం ఉంది, కానీ డెవలప్మెంట్ అయితే ఉండదు మేబీ. ఓకే. సో మనకి రావాల్సింది టీడీపీ వస్తేనే బాగుంటుంది. కానీ నేను మామూలుగా ఆలోచిస్తున్నది ఏంటంటే, మాకు ప్రజల పక్షాన ఆలోచిస్తున్నాను. పల్లెటూర్లలో ఏ విధంగా ఆదుకుంటున్నారు అనేది దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఓకే. పల్లెటూరులో అయితే వైసీపీ బాగుందంటారు. వైసీపీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు పనులు బాగున్నారని డబ్బులు వస్తున్నాయి కదా. ఓకే. జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఆయన అంటే అన్ని మాకు ఉన్న వర్షాలు అయితే అన్ని ప్రకారం కురుస్తా ఉన్నాయి. ఓకే. మరి ఇక్కడ వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు?
వెంకటగిరి నుంచి అయితే చెప్పలేం కానీ మొత్తం మీద జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు రావాలి. జగన్ గారు రావాలి. ఎందుకని? మంచి పని చేస్తాడు. మంచి పనులు చేశారు. ఇక్కడ ఎలా ఉంటది వెంకటగిరిలో? నిజం రాకోమాట లక్షలు కలుస్తాడు. లక్షల మెజార్టీ వస్తాడు. లక్ష మెజార్టీ. ఎందుకని? మంచి పని చేస్తారు వాళ్ళు. నిజం అంటే మా మంచి అనుకోదాం బాగా చేస్తారు. ఓకే. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకో మా మా అభిమానం మాది. అభిమానం. జగన్ గారు పరిపాలన రోడ్ల మీద మట్టేస్తాడు, చెరువుల మీద మట్టేస్తాడు అని మాకు మంచిది అనిపిస్తుంది. ఈ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు కదా, వద్దయినా జగన్ వద్దా? మాకు ఏమలేదా? ఓకే. మట్టి కావాలి మీకు, డబ్బులు వద్దు. రోడ్లు కావాలా, చెరువులు కట్టగల, తూలు పని చేయాలా. ఓకే. ఏదన్నా రైతుకి ఏదన్నా ఇవి కావాలా. ఇక్కడ వెంకటగిరిలో ఎలా ఉండదు? రామకృష్ణ గారా రామ్ కుమార్ రెడ్డి? వెంకటగిరి రామకృష్ణ గారే. రామకృష్ణ గారు. చెప్పలేమండి, ఆ రోజు చెప్తాం ఒక రోజు అటు ఇటు. ఏంటి ఆ రోజు ఏంటి విశేషం? ఏదో మా మనసులో మాట చెప్పాలి కదా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? జగన్ ఒక రకంగా మేలు అంటే ఆడవాళ్ళు బాగా చేస్తున్నాడు లేడీస్ కి. ఓకే. అదే ఆలోచిస్తా ఉన్నాం. మొగలు చేయట్లేదా? మొగలు ఆడవాళ్ళు చేస్తాం, మొగలు చేయట్లేదు అంటారా? అదే కదా, అందువల్ల ఎట్టైనా 90% ఆడవాళ్ళు చేస్తున్నాడు కాబట్టి కొంచెం అటు ఇటు. కానీ ఆ రోజు డబ్బులు ఇస్తున్నారు కదా, పైసలు దాన్ని బట్టే ఉంటదా? డబ్బులు ఎవరికి కాదు, ఇచ్చిన అయిపోయినా మనం ఎవరికి తీయాలి కదా. అవునా కదా? నువ్వు ఇస్తా అని చెప్పి ఆశపడేవి కాదు, అభిమానం. అభిమానం. సార్ ఎలా ఉంటది ఇక్కడ వెంకటగిరిలో? రామకృష్ణ గారా అది నెదురుమల్లి? వస్తే వైఎస్ఆర్ రామకృష్ణ, ఈ రెండు అటు ఇటుగా ఉండి. అవునండి, అదే అండి. నెదురుమల్లి రామ్ కుమార్ గారికి, రెడ్డి గారికి ఇచ్చారు కదా వైసీపీ నుంచి. అవును. టీడీపీ నుంచి రామకృష్ణ గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? ఇప్పుడు రెండు పోటా పోటీగా ఉన్నాయి. ఇక రేపు ఎల్లుండి అనగా తెలిసిపోతుందా? ఇట అట. ఓకే. ఇటైతే జగన్, అటైతే కురుగొండల. ఓకే. ఎవరైనా ఒకటే ఓనర్ పని చేసుకునే వాళ్ళం. ఎవరైనా ఒకటే, ఎవరు వచ్చినా ఒకటే. మరి ఎలా ఉంది వెంకటగిరి సార్? ఎవరు వచ్చే అవకాశం ఉంది వెంకటగిరి కాదు సార్, మాది వెంకటగిరి కాదు. ఎక్కడ మీది? మాది వెల్లంపాడు. అది వెల్లంపాడు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్? సుధీర్ రెడ్డి. కాళహస్తి. ఓకే. ఓకే. సార్ కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్తారు. రఫ్ అండ్ టఫ్ ఉందా? రఫ్ అండ్ టఫ్. మరి వెంకటగిరిలో ఏమన్నా జనాలు? వెంకటగిరి జనాల్లో మనకు అది పని లేదు. మా నియోజకవర్గం వరకు మాకు రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి. ఇది కొంచెం టైట్ పొజిషన్, రెండు టైట్. ఏది? కురుగొండల ముందు ఎక్స్ ఎమ్మెల్యే, ఇతను చూస్తే మాజీ సీఎం కొడుకు. ఇతను కొద్దిగా టఫ్ గా ఉంటది, ఆలోచనలో కొద్దిగా టఫ్ గానే ఉంటది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే చెప్పలేమంటే. ఓకే. మీది ఎక్కడ? వెంకటగిరినా? వెంకటగిరి. మరి సార్ వెంకటగిరిలో ఎవరు వస్తారు ఎమ్మెల్యే అయితే? రామకృష్ణ గారు. ఎవరైతే బాగుంటది? బాబు అయితే బాగుంటది. బాబు గారు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటది, ఇంకా అన్ని ఉంటాయి, రాష్ట్రానికి అన్ని రావాల్సినట్టు వస్తాయి. ఓకే. సీనియర్ కాబట్టి చేయాల్సినంత చేస్తాడు. ఓకే. మరి సార్ వెంకటగిరిలో ఎలా ఉంటది అన్నారు? రామకృష్ణ గెలుస్తాడు. ఈజీ గెలుస్తారా? టఫ్ అయి ఉంటదా? తప్పుగానే ఉండొచ్చు, కానీ 10,000తో బయటపడతాడు. డ్రైవర్ నిర్ణయం. ఈ 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చూశారు కదా, ఎలా ఉంది? కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కాకపోతే అనుభవం లేక వచ్చాడు. ఓకే. ఇప్పుడు అనుభవం ఉంటది. ఇంకా మరి ఎప్పుడు వస్తుంది అనుభవం? గెలిచాక మళ్ళీ ఓడిపోయాక? ఇంకా 5 ఏళ్ళు అయింది కదా, ఓడిపోయాక కాదు, 5 ఏళ్ళు అయింది కదా, కొంచెం అనుభవం వస్తుంది. సీనియారిటీ మేక్స్ పర్ఫెక్ట్. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటది ఈసారి వెంకటగిరిలో? ఎలా ఉంటది? వెంకటగిరిలో మాత్రం టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఈజీ ఉంటది అంటారా ఫైట్ ఆయనకి? టఫ్ ఉంటుందా? ఈజీగా ఉంటది. ఈజీగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఆయన నవరత్నాల సంక్షేమ పథకాలు అన్ని బాగా అందిస్తున్నాడు. ఓకే. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన మేలు ఎక్కువని భావిస్తున్నాను. కాబట్టి ప్రతి పేదవాడికి గుర్తించి ఈ నవరత్నాలను పెట్టినాడు, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కనుక ఆయనే వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే. మరి సరే వెంకటగిరిలో ఎలా ఉంటుంది అన్నారు? రామకుమార్ రెడ్డి గారు. రామకుమార్ రెడ్డి గారు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. ఓకే. సో ఆయన కొంచెం మబ్బు ఎక్కువ నా అభిప్రాయం.
థ్యాంక్ యూ. జగన్ సార్ అయితేనే బాగుంటుంది సార్ నాకు తెలిసి. ఎందుకనమ్మా? ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి వేసాడు. ఆ విద్యా కానుక అయితే చాలా మాకు వర్తించింది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఓకే. మనం కావాల్సింది లైఫ్ లో చూడాల్సింది పిల్లల భవిష్యత్తు. అది ఉద్దేశించి నేను జగన్ గారే రావాలనుకుంటున్నాను సార్. మరి సరే వెంకటగిరిలో ఎవరు వస్తారమ్మా? వెంకటగిరిలో కూడా నెదురుమల్లి ఓకే. రామ్ కుమార్ రెడ్డి సారే వస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి మీ పేరు? సార్ చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంది సార్. జగన్ గారు అయితే. ఎందుకని? అవును పనులు చేస్తాను. ఓకే. మరి సరే వెంకటగిరి ఎలా ఉంటుంది అంటారు? రామ్ కుమార్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారా టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తారా టఫ్ గా ఉంటుంది. టఫ్ గానే ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? తెలియదా? చంద్రబాబు నాయుడు గారా? ఎందుకనమ్మా? అభిమానమా? ఓకే. వస్తారంటారా మళ్ళీ ఈసారి? చంద్రబాబు నాయుడు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? రాబోయే ఇండస్ట్రీలో ఉద్యోగాలు వస్తాయి. అది నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయినాయి కదా. ఓకే. అది మరి సరే వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. ఫైట్ ఎలా ఉంటుంది సార్? ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? గానే ఉంటుంది. టఫ్ గా ఉంటుందా? వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలన్నీ పెడుతున్నాడు కదా. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ వెంకటగిరిలో? ఫ్యాన్. పరిపాలన 5 సంవత్సరాలు బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? చెప్పలేము కదా. చెప్పలేమా? ఎక్కడ మీది ఎవరు? నెల్లూరు. నెల్లూరు సిటీనా లేకపోతే సిటీ? రూరల్లా? సిటీ. మరి అక్కడ ఖలీల్ అహ్మద్ నారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది అక్కడ? అంటే ఇద్దరు సరిమేలుగా ఉన్నారు. లాస్ట్ లో తేలుతుంది ఎవరు వస్తారు ఎవరు రాదు. అవునా? లాస్ట్ లో తేలుతుందిలే. చెప్పగానే గెలిచేసి అట్టుకైతే అంతమంది గెలిచేసి ఉన్నాం. సార్ ఏం పేరు మీ పేరు? బాలకృష్ణ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. పక్క. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అన్ని ఇస్తున్నాడు కదా. అన్ని ఇస్తున్నారు. అన్ని పథకాలు అందుతున్నాయి. మంచిగా రోడ్లు వేస్తున్నాడు. అన్ని బాగున్నాయి. అన్ని ఓకే. నెంబర్ 1. ఓకే. మరి ఈసారి ఇక్కడ నెదురుమల్లి గారు ఉన్నారు వైసీపీ నుంచి. టీడీపీ నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. ఎలా ఉంటది పోటీ ఇక్కడ? బాగుంటుంది. బాగానే ఉంటుంది. నెదురుమల్లి గారు ఈజీగా నెగ్గేస్తారా టఫ్ ఫైట్ ఉంటుంది నెదురుమల్లి గారికి? చెప్పలేము అది మాత్రం. కానీ పక్కగా మనకు అంటే ఇక్కడ చెప్పలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తానని చెప్పేస్తాను మీరు? అది మాత్రం కన్ఫర్మ్. అది ఎలా అంటున్నాను? అదే ఊహిస్తున్నారా? ఊహించుకున్నారా? అంతే. అంతే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు. ఆబ్వియస్లీ. ఎందుకు మేడం? జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత ఆయనే బెటర్ అనిపిస్తుంది. ఆయనే బెటర్. బెటర్ కాదు, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు గారు. ఎందుకని సార్? డెవలప్మెంట్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే. మరి సార్ వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? సార్ టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఎవరైనా పర్వాలేదు సార్, ఎవరు ఏం చేసేది ఏం లేదు. చేసేది ఏం లేదంటారా? అదేంటమ్మా ఇన్ని చాలా పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకైతే ఏం రాలేదు సార్. మీకైతే ఏం రాలేదు. ఓకే. మరి సార్ వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందమ్మా? తెలుసు సార్, మాది నెల్లూరు. నెల్లూరా? సిటీనా రూరల్? నెల్లూరు సిటీ. సిటీనా? ఓకే. ఓటు హక్కు ఎక్కడ ఉందమ్మా మీకు? నెల్లూరులోనే ఉంది. వేస్తారా ఓటు మీరు? వేస్తాం. మరి ఎవరికి వేస్తారు ఈసారి? అది మా పర్సనల్ గా సార్, మేము బయట. ఓకే. గురువు గారు చెప్పండి సార్, ఈసారి వెంకటగిరి ఎలా ఉంటుంది అన్నారు? వెంకటగిరిలో ఎలా ఉంటుంది ఈసారి? మామూలు మన అలబ్బాయి గారు రామ్ కుమార్ రెడ్డి గారు ఏమంటే ఫాదర్ గురించి మెయిన్ అబ్బాయి. ఓకే. ఆయనే రావచ్చు. నాకు అంత రాయలేదు సార్. అది చెప్పాయో. వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? చెప్పలేను సార్. పోటీ బాగానే ఉంటది. ఫుల్ పోటీ. అమ్మాయి కూతురు వేసి ఉంటే కొంచెం టైట్ ఉండదు. వైఎస్ఆర్ బాగుండేది. ఆయన వేసినాడు కాబట్టి అమ్మ ఇద్దరు ఫుల్ పోటీ. ఎవరైనా చెప్పలేము. అంటే అమ్మాయి వేస్తుంటే వైఎస్ఆర్ ఈజీ వచ్చేది కొంచెం ఈజీ. ఓకే. ఇప్పుడు టైట్ అయింది. ఎందుకంటే ఒకసారి 2 మార్కులు గెలుచున్నాడు. దానివల్ల కొంచెం టైట్ అవుతుంది అంతే. ఓకే. జగనే. జగన్ గారు చెప్పమ్మా, ఎందుకని జగన్ గారు అంటున్నారు? ఏం నచ్చింది పరిపాలనలో? బాగానే చేశాడు. బాగా చేశారు. మాకు డబ్బులు వేసాడు. సంవత్సరాలు ఓకే. మరి సార్ ఇక్కడ వెంకటగిరిలో ఎవరు వస్తారమ్మా?
టఫ్ ఫైట్ ఉంటుంటారా? చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు గారు ఎందుకని సార్? అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అవుతాను. మరి ఇక్కడ సార్ వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వెంకటగిరి అయితే మాది కాదు, ఎక్కడ సార్ మీది? మాది కళాస్. కాళహస్తి. ఓకే. అక్కడ టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుంది అంటారా? టీడీపీ రావచ్చు. టీడీపీ వస్తుంది. జగన్ గారు ఎందుకని సార్? అలాగే ఉంది పరిస్థితి. అలాగే ఉందా ఇక్కడ? ఇక్కడ మొత్తం అంటారా మీరు? టోటల్ మీద ఇక్కడ ఎలా ఉంది వెంకటగిరిలో? రెండు టఫ్ గానే ఉన్నాయి. టఫ్గా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే టఫ్గా ఉంది అన్నప్పుడు బాగున్నప్పుడు జగన్ పరిపాలన బాగున్నప్పుడు ఈజీగా గెలవాలి కదా ఇక్కడ? ఒక ఛాన్స్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండాలి కదా. ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఈ పరిపాలన బట్టి ఉంటుంది అది. ఓకే. సో ఈసారి అయితే ఇక్కడ టఫ్గా ఉంటుంది అంటారు వెంకటగిరి. చెప్పండి ఏమనుకున్నారు జనాలు వెంకటగిరిలో ఈసారి ఏ పార్టీ వద్దాం అనుకున్నారు? టీడీపీ. ఎందుకని? టాక్ నడుస్తుంది. అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే ఒకసారి మార్పు చూద్దామనా? మార్పు చూద్దామని. ఓకే. ఎలా ఉంటుంది సార్ వెంకటగిరిలో? వెంకటగిరిలో అటు ఇటు కూడా ఉంది నాయన. అటు ఇటు ఉందా? ఎవరు వస్తారో చెప్పలేము. మీరేం కోరుకుంటున్నారు? ఎవరు రావాలని కోరుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు వస్తే మేలు అనిపించింది. మేము చంద్రబాబు నాయుడు వస్తే మేలు అనుకుంటున్నాం. మేలు అనుకుంటున్నారా? ఓకే. ఎందుకని? ఏదో కొన్ని చేశాడు. ఓకే. మనది ఏముంది, ఎవరు వచ్చినా ఒకటి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటాడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? నేను అభివృద్ధి చేయలేదు కాబట్టి సరిగా. ఓకే. మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? వెంకటగిరి ఈక్వల్ గా ఉండొచ్చు. వైసీపీ టీడీపీ పిచ్చి ఉంటుంది. ఓకే. ఏమండి జగన్ గారు ఎందుకని? అది మా పిల్లకాయలు చదువుకున్న వాళ్ళకైతే మా రైతులకి పిల్లలు. ఓకే. మరి ఇక్కడ ఈసారి ఎలా ఉంటుంది వెంకటగిరిలో? వెంకటగిరి సరిపోటీలో ఉన్నది. సరిపోటీ ఉందా? ఎందుకని అలాగా? సరిపోటీ ఉన్నది జగన్. ఓకే. అది ఎవరైతే తెలుస్తా ఇప్పుడే ఆడదారు తెలీదా? జగన్ గారి పరిపాలన చూసారు 5 years ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? తెలియదు సార్ అదే. ఓకే. వెంకటగిరిలో ఎలా ఉందంటారు ఈసారి? వెంకటగిరిలో కొంచెం బాగానే ఉంది. ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? టీడీపీ కలుస్తాను. టీడీపీ వస్తుంది. టీడీపీ చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్నారు? మీకు నచ్చింది చెప్పండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? మాకేమో జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనమ్మా? ఎందుకంటే ఆయన మాకు ఇప్పుడు అన్ని చేశాడు కాబట్టి. ఓకే. మళ్ళీ వస్తారంటారు ఆయన? వస్తారనే నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఓకే అమ్మా. ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పదాల్లో భాగంగా ఏపీలో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలవాలని మా అందరి కోరిక. ఓకే. మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? వెంకటగిరిలో ప్రస్తుతానికి రామన్న హవానే కొనసాగుతుంది. ఎప్పటికీ వైసీపీనే వెంకటగిరిలో గెలుస్తుంది. ఓకే. ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? మంచి అభివృద్ధి పనులు చేస్తాడు. ఓకే. మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? మంచి ఫైటే ఉంటది. మంచి ఫైట్ ఉంటుంది అంటారా? అంటే ఎంత అభివృద్ధి మంచి పనులు చేస్తున్నప్పుడు ఇది గెలవాలి కదా? వాళ్ళని అడగండి. చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పెద్దవాళ్ళని అడగదా? మీరు పెద్దోళ్ళు కదా? కేవలం అంతా ఒకటే కదా. అంతా ఒకటే. అంతా ఒకటే అంటే ఆయన చెప్పిందే మా మాట. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి. ఓకే. మరి సార్ వెంకటగిరిలో ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉన్నది. టఫ్ గానే ఉందా? రామ్ కుమార్ రెడ్డి గెలవచ్చు మూడు బాగా. ఓకే. ఎవరు నాకేమి తెలియదు సార్. ఎవరు జనాలు ఏమనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూసావు కదా? చూసాం. చంద్రబాబు పరిపాలన 14 సంవత్సరాలు చూసాం. ఎలా ఉంది? ఇద్దరు ఎవరు బాగా చేశారు? అప్పుడు ఆయన బాగా చేసినాడు, ఈయన బాగా చేసినాడు. చెప్పండి సార్ ఏం పేరు మీ పేరు? రామకృష్ణ. చెప్పండి సార్ జగన్ గారి పరిపాలన చూసే 5 years. ఏం లేదు. జీరో. ఓకే. మరి ఈసారి కూటమి కలిసింది కదా? టీడీపీ జనసేన బీజేపీ. కురుకొండ రామకృష్ణ పక్క. ఎన్ని సీట్లు వస్తాయండి కూటమికి? 120 నుంచి 135 దాకా రావచ్చు. ఓకే. చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? సమర్థుడు, పెద్ద ఆయన, ఓకే, అనుభవం కలిగినోడు. అలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రం ఉంటే 10 కాలాలు చల్లగా ఉంది. ఓకే. మరి సార్ వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? పురుగుండ రామకృష్ణ గారు.
ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుంది అన్నారా? తప్పే ఉండదండి, ఈజీగానే కలుస్తాం. ఓకే, ఈసారి కూటమి కలిసింది కదా 3 పార్టీలు, ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నాం మీ అంచనా ప్రకారం? ఈసారి కూటమిలోన కూటమి అనేది మా వెంకటగిరి వరకు మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఓకే ఏపీలో కొంచెం టైట్ గానే ఉంటుంది వ్యవహారం. ఓకే ఇక్కడ పరిస్థితి అయితే టీడీపీ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఆయన మాటే మా మాట. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకని సార్? అన్ని పథకాలు పింఛన్లు అన్ని రాష్ట్రానికి మంచి చేస్తున్నాడు కాబట్టి గెలవాలి. ఓకే, మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది ఫైట్? బంపర్ మెజార్టీతో రామ్ కుమార్ రెడ్డి, నేదరమల రామ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. 50,000 మెజార్టీతో గెలుస్తాడు. 50,000 మెజార్టీ. కూటమి ఎందుకు కూటమి అంటున్నారు? పథకాలు వస్తున్నాయి కానీ డెవలప్మెంట్ లేదు కదా. ఓకే, మాది ఇక్కడ కాదు, రాజమండ్రి మాది. రాజమండ్రి సిటీనా రూరల్? రూరల్ గారు. మరి ఈసారి ఎవరు, బుచ్చ చౌదరి గారా చల్లబోయిన వేణుగోపాల? దెబ్బ ఉన్నాయండి అక్కడ. దెబ్బ ఉన్నాయా? ఓకే, తెలీదా? జగన్ పరిపాలన ఎలా ఉంది? 5 years చూసారు కదా. బాగానే ఉందండి. బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? రావచ్చు రాకపోవచ్చు. ఓకే, మరి వెంకటగిరిలో ఎలా ఉంది ఈసారి? మాది వెంకటగిరి కాదండి, ఇక్కడ మాది ఆత్మకూరు. ఆత్మూరు విక్రమరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఎలా ఉంటుంది సార్ అక్కడ ఫైట్? టఫ్ గానే ఉందండి. టఫ్ గానే ఉందా? అందరూ టఫ్ ఉంటున్నారు, మరి ఎవరు? ఇద్దరు గెలవచ్చు, ఎవరు గెలుస్తారు చెప్పారు. 2 టఫ్ ఫైట్. ఆనం కూడా ఇంత ముందు గెలుచున్నాడు కదా ఆత్మకూరు. ఓకే, జగన్ రావచ్చు. జగనే రావచ్చు. ఓకే, ఇక్కడ వెంకటగిరిలో అదే వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి నేదురుమల్లి గారు, టీడీపీ నుంచి ఏమో రామకృష్ణ గారు. ఎవరు గెలిచిన అవకాశం? ఎవరు? జగన్ జగన్ గారు అభ్యర్థి నేదురుమల్లి రామకృష్ణ. ఆయనతో మనకు పని లేదు, ఆయన దగ్గర మాకు. ఓకే ఓకే, సరే అండి. ఎవరైనా ఒకటేనా? ఓకే, జగన్ గారి పరిపాలన చూస్తే కదా 5 years ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఓకే, సార్ వెంకటగిరిలో ఎలా ఉంటుందంటారు? చెప్పలేను సార్, అది ఓట్లు లేదు మామూలుగా ఎట్టుందో ఏమనేది. రామకుమార్ రెడ్డి వస్తారు అంటున్నారు కొంతమంది, ఈయన వస్తాడు అంటున్నారు. ఏం అర్థం కాదు. ఓకే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? అభివృద్ధి పనులు ఏమన్నా అన్ని జాగ్రత్త చేయట్లేదా? కాలేజీ అయ్యి పిల్లకాయలకి చదువులకి వాటికి ఉద్యోగాలు చదివిన వాళ్ళంతా ఇబ్బందిగా ఉన్నారు. ఓకే, మరి వెంకటగిరిలో ఎలా ఉంటుంది సారి? వెంకటగిరి చెప్పలేమా? చెప్పలేము. ప్రజల మీద పడి ఉంటే ఆధారపడి తెలియదు. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు. మరి సరే టీడీపీ జనసేన కలిసింది కదా, బీజేపీ. పవన్ కళ్యాణ్ కావాలని మా ఉద్దేశం. ఓకే, ఎలా ఉంది వెంకటగిరిలో సారి? ఏడా ఏమో తెలియదు, పోటాపోటీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కూటమి గెలుస్తుంది. ఓకే, అంటే ఈజీ గెలుస్తా టఫ్ అని ఉంటుంది అంటారా? ఈడైతే ఈజీగా గెలుస్తుంది. ఈజీ గెలుస్తుంది. ఎందుకని అంటారు? ఈడ ఇప్పుడు చేసిన ఎమ్మెల్యేకి మంచి నేమ్ ఉంది. ఇంతకుముందు 2 సార్లు గెలిచినాడు, 2 సార్లు మంచి పనులు చేస్తున్నాడు. ఓకే, వల్ల గ్యారంటీ ఈడ గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏట చెప్పానా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? జగన్ ఇచ్చాడు మాకు, మాకేమిలా. ఏమేమోదా? అప్పుడు 3,000, ఇప్పుడు 3,000. 500 కూడా పెద్దల. ఓకే, బాబు వస్తే 6,000 ఇస్తా అంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు 6,000 ఇస్తా అన్నాడు, పేపర్కి వేసాడు. మామూలు వాళ్ళకి 4,000 అవ్వాతాతలకి ఈ నెల నుంచి ఇస్తాడంట. ఓకే, జూలైలో. ఓకే, 7,000, మాకు 6,000 ఇస్తారు. ఓకే, ఈయన 500 కూడా పెంచాల జగన్. సూటీలు ఇలా బండి ఇవ్వాల. వికలాంగులకే ద్రోహం చేశారు. ఇప్పటికైనా ఏం పెంచాల, 500 కూడా పెంచాల. ఓకే, తెలుగుదేశం ఉన్నప్పుడు 3,000, ఇప్పుడు 3,000. మరి ఇక్కడ ఎలా ఉంది వెంకటగిరిలో సారి? వెంకటగిరిలో టీడీపీ మొత్తం వస్తుందా టీడీపీ? ఓకే, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఎన్నో చేస్తున్నాడు, ఇబ్బంది లేదు మాకైతే. ఓకే, మరి వెంకటగిరిలో ఎలా ఉంటుందన్నారు? వెంకటగిరి ఖచ్చితంగా కురుగొండ రామకృష్ణ కలుస్తాను. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి వచ్చినా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. ఎందుకని? బాగా చేస్తారు. పిల్లకాయలకు స్కూల్ పిల్లకాయలకు అందరికి బాగా చేస్తారు. అవును సార్, ఏదో తగ్గ చేయాలి, బాగానే చేస్తారు. మరి వెంకటగిరిలో ఎవరు వస్తారు ఈసారి?
వెంకటగిరి జనార్దన్ వాళ్ళ అబ్బాయి కదా. ఓకే. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ వెంకటగిరిలో ఎవరు వస్తారు ఈసారి? రామ్ కుమార్ రెడ్డి వస్తారు. ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉంటుందా? ఈజీగా గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఓకే. జగన్ గారు ఎందుకని? బాగున్నది. మరి ఈసారి వెంకటగిరి ఎలా ఉంటుంది? రామ్ కుమార్ రెడ్డి. ఈజీ గెలుస్తారా, టఫ్ అయిటా? ఈజీ గెలుస్తారు. ముఖ్యమంత్రి ఎవరున్నా ఒకటే అండి. అంటే ఇప్పుడుండే వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఓకే. బట్ ఏంటంటే కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి. వచ్చేవాళ్ళు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవడం. అంటే ఏమీ నచ్చలేదు మీకు ఆయన పరిపాలనలో? అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఖర్చు పెట్టడంతో పాటు దాన్ని సంపాదించడం కూడా చూడాలి. ఓకే. మరి ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? వెంకటగిరిలో 50-50 ఛాన్సెస్ అండి. 50-50. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? ఇప్పుడుండే వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఆ? ఇప్పుడుండే వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. జగన్ గారు. ఓకే. మరి వెంకటగిరిలో ఎవరు వస్తారు ఈసారి? ఆయన రామ్ కుమార్ రెడ్డి. రామ్ కుమార్ రెడ్డి వస్తారు. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అనుభవస్తుడు, ఓకే. భవిష్యత్ తరాలకి ఎంతో దూరంగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఓకే. కనుక ఆయన వస్తేనే బాగుంటది. మరి సార్ వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ ఉంటుంది. ఈజీ గెలుస్తా అంటారా? 100%. జగనన్నే బాగుంటుంది. జగన్ బాగుంటది. ఎందుకనమ్మా? అంతే, మాకంతా మంచి చేశాడు. మంచి చేశారు. ఓకే అమ్మ. మా కష్టాలన్నీ తీర్చాడు. ఓకే. మమ్మల్ని అందరినీ సగదిద్దాడు. మాకు ఇల్లు ఒకళ్ళు ఇచ్చాడు. మాకు పింఛన్లు ఇచ్చాడు. ఓకే. వదిలేస్తే మా పిల్ల జల్లని అందరినీ ఈ రోజు వరకు కూడా బియ్యం ఇచ్చి కాపాడుతున్నాడు. ఓకే. మాకు అన్ని సహాయం చేశాడు. ఉంటా గృహాలు ఇచ్చాడు. ఓకే. అన్ని ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు మాకు ఏమి ఇవ్వలేదు. ఓకే. జగన్ వస్తేనే మాకు తోడు. మాకైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఎందుకంటే సంక్షేమ పథకాలు అవి బాగా చేస్తున్నాడు. ఈసారి వస్తే అభివృద్ధి కూడా ఉంటారని సంక్షేమంతో పాటు. ఓకే. ఈసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు ఫైట్? ఈసారి టైట్ గా ఉంటుంది. ఎవరికైనా కూడా 50-50 ఛాన్సెస్. ఓకే సార్, మీరు చెప్పండి. తెలుగుదేశం గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. నా పేరు ఈశ్వరయ్య, ఏలూరు గెలుస్తాం. వెంకటగిరిలో ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? తప్పుగానే గెలుస్తాడు. గెలుస్తారు. ఓకే. మీ పేరు? గురుగారు చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చినా ఒకటే. ఎవరు వచ్చినా ఒకటే అంటారా? ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారా, ఎలా ఉంది? పర్వాలే, బాగానే ఉంది. బాగానే ఉంది. మరి ఈసారి వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కరెక్ట్ గా చెప్పలేము కదా, నామినేషన్లు వేసారు. పోటీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఓకే, చెప్పండి. జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటది. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఇక్కడ సార్ వెంకటగిరిలో? వెంకటగిరి అంటే పక్కన విలేజ్ కాళహస్తి మండలం మాది. కాళహస్తి వస్తుందా, ఇక్కడ వస్తుందా? కాళహస్తి వస్తుంది. కాళహస్తి వస్తుంది అంటే ఇక్కడ టౌన్ దగ్గర కాబట్టి ఇక్కడికి వస్తాం. ఓకే. కాళహస్తి ఎవరు వస్తారు? అశోకన్ రెడ్డి గారు. ఓకే. ఇక్కడ ఏమనుకున్నారు వెంకటగిరిలో? వెంకటగిరిలో అటు ఇటు కూడా ఉండదు. ఎట్లా వస్తుంది తెలియదు ఇక్కడ పరిస్థితి. కాళహస్తి మాత్రం మధుసూదన్ రెడ్డి కలుస్తాడని ఆశ. జగన్మోహన్ రెడ్డి మీద. ఓకే, చెప్పండి సార్, వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్. జగన్ గారు. ఎందుకని? ఈ సంవత్సరాల పథకాలు వేస్తున్నారు. మీకు వస్తున్నాయా? మాకు వస్తుంది. ఉన్నట్టుండి మైక్ పెడితే సార్ అలా చెప్పండి, ఏం కాదు సార్. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నాం సార్. ఎందుకని సార్? అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక, లేకపోతే ఒకసారి మార్పు చూద్దామనా? మార్పు చూద్దామని కాదు, అభివృద్ధి అనేది స్టేట్ లో ఎక్కడ లేదు కదా. ఓకే. సో ఈసారి అయితే ఇస్తున్నాడు, మోడీ అన్ని వేస్తా ఉన్నారు, దాని గురించి అయితే ఇబ్బంది లేదు. ఓకే. కానీ మనకి మెయిన్ ఏంటంటే రాజధాని లేదు కదా, రాజధాని అనుకోలేదు గవర్నమెంట్. మరి సార్ వెంకటగిరిలో ఎలా ఉంటుందంటారు? వెంకటగిరిలో కూడా టీడీపీ వస్తుందండి. పురుగుల రామకృష్ణ గారు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. స్టేట్ వైడ్ కూడా మొత్తం టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సారి? చంద్రబాబు నాయుడు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకంటే చెప్పాడు కదా, మా బ్రదర్ చెప్పాడు కదా, అభివృద్ధి ముఖ్యం. ఏడా ఒక ఫ్యాక్టరీ లేదు, పనులు లేవు, చాలా మోసం. ఓకే. డ్రింక్ చేసే వాళ్ళకైతే మరీ ఇబ్బంది అవుతుంది. నాశ రకం ముందు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఓకే. జగన్. జగన్ గారు. ఎందుకనమ్మా? ఎందుకంటే మాకు అమ్మ ఒడి వేసినాడు, కాలేజీ పడుతుంది, ఓకే. 18 ఏళ్ళు వేస్తున్నారు. అంటే మాకు భూమి సమస్య కొద్దిగా ఉంది, ఆ భూమి సమస్య కొద్దిగా తీరుస్తారు అని
ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అలాంటి వాళ్ళకి ఎవరైనా ఒకటే, ఓకే. పథకాలు రాని వాళ్ళకి మాకేముండదండి చెప్పండి. పథకాలకు వచ్చే వాళ్ళకి అవసరం ఎవరనేది. అంటే పథకాలే అంటారా ప్రభుత్వం అంటే ఇంకేం లేదంటారా? అంతే కదా, పథకాలు తినేవాళ్లే కదా ఓట్లు వేస్తున్నారు. ఓకే. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 years పరిపాలన చూశారు, మీరు చంద్రబాబు గారు 14 పరిపాలన చూశారు, ఎలా ఉందంటారు ఇద్దరు? కొందరికి అతను నచ్చారు, కొందరికి ఇతను వస్తున్నారు, అంతే కదా. ఓకే. ఆ? అంతే కదా. రాజధాని మీరు ఏమంటారు? రాజధాని ఒకటి పెట్టరా 3 పెట్టరా అంటారా? రాజధాని 3 ఎందుకండి, ఒకటి చాలదా? ఓకే. సరే వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు ఫైట్? తెలియదండి, ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే వాళ్ళు గెలిచేట్టుగా ఉంది. అంతేనా? ఇది కామన్. పథకాలు ఇవన్నీ అవేం పనికి రావండి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. 4,000 ఇచ్చేవాడు కోటేస్తారు, 3,000 ఇచ్చేవాడు వేయరు. ఓకే. జరగబోయేది అదే. డబ్బు ఎవరు క్యాష్ ఎక్కువ పెడతారో, మందు ఎక్కువ ఎవరు మనస్తారు వాళ్ళు గెలుస్తారు. ఓకే. అంతే, ఇది మంచి చెడు అనేది ఏం లేదు ఓటర్స్ లో. సార్ చెప్పండి మీ పేరు? మా పేరు రుద్రయ్య. చెప్పండి, ఈసారి వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వెంకటగిరి రామ్ కుమార్ రెడ్డి వస్తాడు. రామ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకని? వాళ్ళు చేసిన పథకాలే జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాయి. గ్యారంటీ. అంటే పథకాలు అనేది అందరికి రావు కదా, ఓట్లు అందరూ వేస్తారు, ఉన్నోళ్ళు వేస్తారు, మధ్య తరగతి వేస్తారు, కుటుంబం లబ్ధి పొందింది. ఉన్నవాళ్ళు కూడా వచ్చింటారు లోన్లు. 90% 90% లబ్ధి పొందారు. ఇంతవరకు 100 చెప్పి 10 చేసేది కాదు, 100 చెప్పి 90 చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలవబోదు ఇంకోటి గెలవాల. పేద ప్రజలకు అంత చేనేత కార్మికులకి 24,000 సంవత్సరాలు చేశాడంటే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒకడే. వెంకటగిరిలో చేనేత ఎక్కువ, మేము కూడా చేనేత కార్మికులమే. అందువల్ల ఆయన గెలవబోతే ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు. అవునండి, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? వస్తే బాగుంటుంది. మరి వెంకటగిరిలోనే. ఓకే. జగన్ అయితే బాగుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే బాగా పరిపాలన బాగుంది కాబట్టి. ఓకే. మరి సార్ వెంకటగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రామ్ కుమార్ రెడ్డి. రామ్ కుమార్ రెడ్డి గారు. ఈజీగా ఉంటుందా ఫైట్, తక్కువ ఉంటుంది అంటారా? ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. తక్కువగా బయటపడిపోవచ్చు. తక్కువలో చెప్పలేమంటారా? మరి వెంకటగిరిలో ఎలా ఉంది ఈసారి? 2 పక్కల ఉంది, అటా ఉంది, ఎటా ఉంది. ఎవరు కొద్ది గొప్ప గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి అంటారు? వైసీపీకే ఉన్నారు. వైసీపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అది కరెక్ట్ గా చెప్పలేము. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? రావాలి, ఖచ్చితంగా రావాలి. వెంకటగిరిలో ఎలా ఉంటుంది ఈసారి? అది కష్టంగానే ఉంటది, చెప్పలేము. వైసీపీగా టీడీపీగా చెప్పలేము. ఇద్దరు ఎవరు వస్తారో చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వెంకటగిరి ఎలా ఉంటుందంటారు? వెంకటగిరిలో సార్ ఎలా ఉంటుంది ఫైట్? టఫ్ ఫైట్ ఉంటుందా? ఎందుకని? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగున్నప్పుడు ఈజీగా ఉండాలి కదా. టఫ్ ఫైట్ ఉండదు. జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని జగన్ గారు అన్నారు? మళ్ళీ అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ వర్తించినట్టు చేసినాడు కాబట్టి బాగుంటది. మరిసారి వెంకటగిరిలో ఎలా ఉంటుంది అంటారు? రామ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తారు. ఓకే. అభివృద్ధి బాగానే ఉంది కానీ, సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, రోడ్లు సరిగ్గా లేవు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి, కరెంటు బిల్లు ఎక్కువ పెరిగిపోయి అంటున్నారు జనాలు. చేస్తాడండి, నెక్స్ట్ టైం అన్ని చేస్తాడు. ఇప్పుడు చేసినాడు, నెక్స్ట్ టైం కొరవ కూడా ఏమైనా ఉంటే కొరవ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి గురువు గారు. ఏం పేరు మీ పేరు? నా పేరు ధనంజయ అండి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అనుకోండి. ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి ఉంటుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అనుకుంటున్నాను. అభివృద్ధి అంటే జగన్ గారు చేయట్లేదు అంటారు అభివృద్ధి? ఆ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అని చేయలేదు కానీ ఏదో కొంత సంక్షేమ పథకాలు అని చెప్పి ఆ పథకాల మీద కొంత జనాల్ని కొంత ఇది చేసాడే గానీ అభివృద్ధి కావాలనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటది అని మా అభిప్రాయం. వెంకటగిరిలో ఎలా ఉంటుందంటారు? వెంకటగిరిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పోటాపోటీగా ఉందండి. కానీ ఇప్పుడు ఇలాంటి వ్యక్తులందరూ చెప్పేది ఏంటంటే కాస్త కొద్ది ఓట్లతో అయినా కురుగుంట రామకృష్ణ గెలుస్తాడని చెప్తున్నారు టీడీపీ. సీఎం జగన్ గారు. ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఓకే. సచివాలయ వ్యవస్థ బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, 4-7తో ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగున్నాయి పరిపాలన. అందుకని సీఎం రావడం కోసం. మరి సార్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు వెంకటగిరిలో? వెంకటగిరి రామ్ కుమార్ రెడ్డికి మెజారిటీతో మంచి మెజారిటీతో గెలుస్తారు. ఓకే సార్, మీరు చెప్పండి. జగన్ గారే.
జగన్ గారు. మీరు ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే రోడ్ల మీద అందరూ అడక్క తెంగాల, ఇంట్లో నుంచి అందరూ బయట తెంగాల, ఎక్కడ ఉండలేరు, సర్వనాశనం చేసేస్తాడు. ఇప్పటికే రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఒక మంచి లేదు, చెడు లేదు. అటువంటి దరిద్రుడు ఉక్కిష్టుడు మళ్ళీ రాకూడదని భగవంతుడు కోరుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఇంకెంతకన్నా దారుణం, ఇంట్లో ఉండి ఎదురు తిరిగిన లోపల వేస్తుండే, ఇప్పుడు ఎదురు తిరిగిన లోపల వేస్తుండే, ఒక ఉద్యోగం లేకపోయా, ఒక రోడ్డు లేకపోయా, ఒక రైతు ఏదైనా కష్టపడి మద్దతు రేట్లు లేకపోయా, 13,500 ఇస్తారని ఆయనే కేంద్రం ఇచ్చిన 6,000తో కలిపి 13,500 నేనే ఇచ్చేస్తానని చెప్తుండే. పంచాయతీ నిధులు దాని మీద ఇచ్చేసా, పంచాయతీని ఆఖరికి వాళ్ళు పొగరు కుట్టిన కూడా లేదు, వాళ్ళు ఆడుస్తా ఉండే. ఒక ఎవడికి మనిషి అంతా ఆడబోతున్నారు. ఇంకట్టగానో దరిద్రుడు ఇంకెవరు ఉంటారా? ఈసారి వెంకటగిరిలో ఎవరు వస్తారు? ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, ఇది గ్యారంటీ. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస రెడ్డి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి 135 ఎంపీ, 15 ఎంపీ, 135 ఎమ్మెల్యేలు, సీఎం మాత్రమే ఇక్కడ రామ్ కుమార్ రెడ్డి 10,000. ఎందుకని అంటారు ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నారు మీరు? ఏమి చేయలేదు చెప్పు, ఇక్కడ చేస్తున్నాడు, చెప్పింది చేస్తున్నాడు. అదే రుణమాఫీ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఎవరికైనా ఇప్పుడు నీకైనా 10 రూపాయలు ఇస్తానంటే ఆశ. ఆ రోజు ఏమన్నాడు, 1,50,000 రుణమాఫీ అన్నాడు. వేశ్వరాత్రి గారు నేను చెప్తున్నాడు, బానే ఉంది, ఇలా పక్కన పెట్టాడు. కానీ ఇంకో మాట అన్నాడు, నేను చెప్పాను నీక అడిగేదానికి ఆశ ఉండాలా, చెప్పలా కాదు అట్లా కోడలు మొగబెట్టి కడతారంటే వద్దంటదా, అడిగేదానికి ఆశ ఉండాలి. తప్పు చంద్రబాబు. మరి అభివృద్ధి పథకాలన్నీ బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు అంటున్నారు. ఎవరు చెప్పారు? తర్వాత నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు బాగా విపరీతంగా పెరిగిపోయి అంటారు. నిత్యావసరాలు ఎవరు? గ్యాస్ ఎవరిది? పెట్రోల్ ఎవరిది? అవి తగ్గిస్తారంటే తమిళనాడు బోర్డర్ లో అక్కడికి 10 రూపాయలు. అది ఎప్పటి నుంచి ఉంది? 15 సంవత్సరాల నుంచి ఉంది. ఇది తమిళనాడు, 15 సంవత్సరాల నుంచి ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటే ఎన్ని రోజులు పట్టేది, ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి, ఎన్ని రోజులు పడుతుంది? అదేలేను అంటే అన్ని కొన్ని బాగున్నాయి కానీ చెప్పింది చేసినాడా లేదా? మద్యం మన చాలా మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. దాని తగ్గట్టు రేట్లు ఎక్కువ పెంచేశారు. పిచ్చి బ్రాండ్లు పంపిస్తారు. పిచ్చి బ్రాండ్లు అన్నారు కదా, ఎవరు పెట్టారు ఆ బ్రాండ్లన్నీ? చిన్న పప్పు పెద్ద పప్పు పెట్టారు, వాళ్ళ సంతకాలతోనే పెట్టారు. అవన్నీ అడిగితే చంద్రబాబు నాయుడు ఏది చూపిస్తే ఇవన్నీ ఇంకా అబాస్ ఫాలో అయిపోతాయని చెప్పి నన్ను అన్నాడు అని చెప్పి దొబ్బేసాడు. లాస్ట్ టైం 2019లో ఇటువంటి పథకాలు ఇవ్వకుండా 157 వచ్చినాయి సీట్లు. మరి సార్ ఎందుకు తగ్గుతున్నాయి సీట్లు? అవి సరే సీట్లు 130 అంటున్నారు కదా మీరు, ఎందుకు తగ్గుతున్నాయి అన్నారు? ఎందుకు తగ్గుతా అంటే కొంచెం మనుషులు బట్టి వ్యతిరేకత ఉందంటారు. ఒకటి అనపత్తి రామకృష్ణారెడ్డి అన్నాడు, ఇచ్చాడా? బీజేపీ ఇచ్చాడు, 20 రోజులు ప్రచారం చేసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేసాడు, నువ్వు వద్దు మళ్ళీ అనపత్తి కృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి అన్నాడు. రామకృష్ణారెడ్డి నువ్వు పోయి బీజేపీ చేరు, ఆ కండ చేసుకో, మా వదినమ్మ ఈ సీటు ఇస్తాను. ఆవో రేవో నీకు ఇచ్చా టికెట్ అయితే ఉండాలా, కమిట్మెంట్ ఉంటే కమిట్మెంట్ ఉండాలా. నీకు ఒక రోజు నాకు ఒక రోజు, నాకు ఒక రోజు నీకు ఒక రోజు తూచి. అవును చంద్రబాబు నాయుడు కొడతా అంటున్నాడు, ఒకడే రావచ్చు కదా సింగిల్ గా. పవన్ కళ్యాణ్ లాస్ట్ కి ఈ రోజు జగన్మోహన్ ఏమన్నాడు, ఇద్దరు చెల్లెమ్మలు కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2014 ఆయన జైల్లో ఉన్నప్పుడు షర్మిలా గారు పార్టీ భుజం మీద మోసిన ఆమెకి ఎందుకు అన్యాయం చేశారు ఆయన? అవును, ఎక్కడ అన్యాయం చేశాడు? ఆమె నాకు ఇది కావాలన్నది, 1000 కోట్ల ప్రాజెక్ట్ కావాలన్నది. దానికి ఎవరు సాక్షి? మేనత్త అంటే రాజశేఖర రెడ్డి చెల్లు మొన్న అడిగింది, పోయి అడిగింది, ఖండించింది. దానికి ఈమె ఇలా చేసింది. ఎవడు ఏమి చేసినా ఎన్ని చేసినా 135 పక్క. ఈవెన్ మొన్న ఆడవుడు ఎన్ఆర్ఐ హోంమినిస్టర్ జయరావు ఎవరు అక్కడికేమైనా ఒక్కరైనా అన్నం తింటున్నా? అంత అహంకారం. అంటే వైసీపీ ఓటర్లు అంటే గతవల
ఒక్కొక్క ఎదవకి 1,00,000-2,00,000 బారేసి కొనేద్దాం అంటాడా? కనీసం ఈ రోజు కూడా చంద్రబాబు దాన్ని ఖండించాడు. అది కదన్నా ఒక ఎదవలంటే ఏందన్నా? ఓటర్లు ఎదవలా? ఎవరన్నారు? ఆయన ఎవరు? కోమటి జయరామ ఎవరే? ఎన్ఆర్ఐ ఎక్కడ ఏ జిల్లా అయినా? ఏది తూర్పుగోదావరి జిల్లా. అక్కడి నుంచి అమెరికా నుంచి దిగుమతి అయి ఉన్నారు. ఇప్పుడు మొత్తం వచ్చేస్తున్నారు గామిలింగం. ఓకే, థ్యాంక్ యూ అండి.